వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పాలనలో హత్యలు, దాడులు, బెదిరింపులు. తమ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దన్న కేటీఆర్. ఉచిత కరెంట్, రైతు బంధు, సాగునీళ్లు, ధాన్యం కొనుగోళ్లు. కేసీఆర్ హయాంలో దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ. రేపు 58 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పోలింగ్. అంబాలా ఢిల్లీ జాతీయ రహదారిపై బస్సు ప్రమాదం. 7 మృతి, 20 మందికి పైగా గాయాలు. ఐపీఎల్లో నేడు రెండో క్వాలిఫైయర్ మ్యాచ్. చెన్నై వేదికగా సన్ రైజర్స్, రాయల్స్ ఫైట్. బంగాళాఖాతంలో రెమల్ తుఫాను. రాష్ట్రానికి 2 రోజులు వర్ష సూచన. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని జీవన్ మాల్ యథావిధిగా తన కార్యకలాపాలు కొనసాగించవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జీవన్ మాల్, మల్టీప్లెక్స్ ఇవాల్టి నుంచి తెరుచుకోనున్నాయి. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని జీవన్ మాల్ యథావిధిగా తన కార్యకలాపాలు కొనసాగించవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జీవన్ మాల్, మల్టీప్లెక్స్ ఇవాల్టి నుంచి తెరుచుకోనున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి హైకోర్టు ఊరట లభించింది అండ్ అలాగే జీవన్ మాల్ కూడా ఇవాల్టి నుంచి ఓపెన్ కానుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? మూతపడ్డటువంటి జీవన్ మాల్ ఆర్మూర్ నియోజకవర్గంలోని ఉంది. ఇది మల్టీప్లెక్స్ సంబంధించిన జీవన్ మాల్. దాదాపుగా ఆర్టీసీ అధికారులు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జీవన్ రెడ్డిని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే కొనసాగే సమయంలో నుంచి ఇవాళ దాన్ని క్లోజ్ చేయించాలనే దురుద్దేశంతో రాజకీయ ఒత్తిళ్లతో ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇవాళ జీవన్ మాల్ పై టార్గెట్ చేసి దాన్ని మూయించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు వెళ్లడం జరిగింది జీవన్ రెడ్డి. ఈ నేపథ్యంలో హైకోర్టులో జీవన్ రెడ్డికి ఊరట లభించింది. మాల్ యథావిధిగా కొనసాగే దానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రాజకీయ కక్ష సాధింపు పేరేపైన చర్యగా హైకోర్టు కూడా భావించింది. ఈ నేపథ్యంలో గత పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆర్మూర్ మల్టీప్లెక్స్ ముందల్ని బహిరంగ సభ కొనసాగింది. ఆయన బహిరంగంగానే చెప్పారు, ఇక్కడ జీవన్ రెడ్డి మాల్ ని కొద్ది రోజుల్లో మూయిస్తానని కోడ్ ఉండగానే బహిరంగంగా చెప్పిండు. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారం ముగిసిన వెంటనే ఈ ఆర్మూర్లో ఉన్నటువంటి మల్టీప్లెక్స్ మాల్ ను మూతపడింది. ఈ నేపథ్యంలో దాదాపుగా జిల్లా వ్యాప్తంగా చర్చ జరిగింది. ఇది రాజకీయ ప్రేరేపిత చర్యగా కోడ్ ఉన్న సమయంలో ముఖ్యమంత్రి స్వయాన ప్రకటించి ఆయన జిల్లా సరిహద్దు దాటకన్నా ముందే మాల్ ని క్లోజ్ చేయడం పట్ల జిల్లాలో ఉన్న ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యని నేరుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎదుర్కోలేక ఇవాళ వాళ్ళు చేసే న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా చేసే వ్యాపారాలపైన ఇవాళ చర్యలు తీసుకుంటున్నారు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని జీవన్ రెడ్డి పలుసార్లు ప్రెస్ మీట్ లో అదేవిధంగా బహిరంగంగా చెప్పడం జరిగింది. ఆర్టీసీ సజ్జనర్ గా ఉన్నటువంటి ఎండీ దాదాపుగా తనపై కక్ష సాధింపు చర్య రాజకీయ నాయకులకు తలగుతున్నాడు. దాని నేపథ్యంలోనే ఇవాళ మాల్ పై పలు ఆరోపణలు చేసి ఆయన పరువు నష్టం కలిగించే విధంగా వ్యవహరించారని పలుసార్లు జీవన్ రెడ్డి బహిరంగంగా చెప్పారని ఈ నేపథ్యంలో కోర్టులో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఊరట లభించిందని చెప్పవచ్చు. దాదాపుగా కోర్టు చెప్పింది ఇవాళ ఇంప్లిమెంటేషన్ అయింది. ఇవాళ నుంచి మాల్ తెచ్చుకొని ఉంటుంది, మల్టీప్లెక్స్ కూడా తెచ్చుకుంటుంది. దాదాపుగా యథావిధిగా తన కార్యకలాపాలు కొనసాగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది జీవన్ రెడ్డికి పెద్ద ఊరట అని చెప్పవచ్చు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో ఈ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో
కోర్టు ఇచ్చిన తీర్పు గౌరవంగా భావిస్తానని జీవన్ రెడ్డి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలో మల్టీప్లెక్స్ ఓపెన్ కావడంతో జీవన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సింధూర. రైట్, థ్యాంక్ యూ రవీందర్. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఆమనగుల్ మండలం రామ్నుంతల సమీపంలో ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో పోలీసులు జేసీబీ సాయంతో కారులో ఇరుక్కున్న 3 మృతదేహాలను చాలా కష్టతరంగా బయటికి తీశారు. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సింధూర, హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి కారు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి వారు, అంటే కారు ఈ వేగానికి నుజ్జు కావడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి 3 వ్యక్తులు కారులోనే ఇరుక్కుపోయి అక్కడిదక్కడే మృతి చెందారు. ఈ సంఘటన తెలుసుకున్నటువంటి పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకొని నుజ్జు అయినటువంటి కారులో ఇరుక్కున్న 3 మృతదేహాలను చాలా కష్టతరంగా జేసీబీ సహాయంతో బయటకు తీశారు. ఈ జాతీయ రహదారిపై దీనికి అతివేగమే కారణం అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్నటువంటి కారును శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి కారు వేగంగా ఢీకొనడమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పవచ్చు. మొత్తంగా ఈ ప్రమాదంలో చనిపోయిన మృతులు ఎవరనే విషయం ఇంకా, అంటే మృతదేహాలను ఇంకా కొంత వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి. ఆ కారులో కేవలం 3 మాత్రమే ఉన్నారు. పూర్తిగా వాళ్ళ ఐడి కార్డులు కానీ అవి కానీ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఆరా తీసిన తర్వాత వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, తర్వాత ఈ ఎప్పుడు అక్కడికి శ్రీశైలం వైపు వెళ్ళారు, తర్వాత హైదరాబాద్ ఎక్కడ అనే విషయం కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తంగా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడం ఇక్కడ స్థానికులంతా కూడా కలిసివేసింది. ఘోరంగా జరిగినటువంటి ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందడం, తర్వాత వేగంగా ఢీకొనడంతో కారు నుజ్జు కావడం, పూర్తి స్థాయిలో ఇదంతా కూడా చూసిన వారంతా కూడా ఇక్కడ ఒక రకమైనటువంటి, అంటే ఇంత ఘోరమైన యాక్సిడెంట్ జరగడం చాలా బాధాకరం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా ఆమన్గల్ మండలం రామ్నుంతల గేట్ సమీపంలో జరిగింది. దీనికి అంతటి కూడా అతివేగమే కారణం అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇంత ఘోరమైనటువంటి ప్రమాదం, ఇంత ఘోర రోడ్డు ప్రమాదం జరగడం, ఈ తెల్లవారుజాము జరగడము నిజంగా కూడా బాధాకరం అని చెప్పవచ్చు. ఈ మృతులు ఎవరనే విషయం వాళ్ళు పూర్తి స్థాయిలో సమాచారం పోలీసులు సేకరిస్తా ఉన్నారు. పోలీసులు మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వివరాలు తెలిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా వీళ్ళ డీటెయిల్స్, తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నారు అనే విషయం పూర్తిగా తెలిసే అవకాశం అయితే ఉంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ చారి.
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబాలా ఢిల్లీ జమ్మూ జాతీయ రహదారిపై టెంపో ట్రావెలర్ను ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా మాతో వైష్ణోదేవి ఆలయానికి టెంపో ట్రావెలర్లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని అంబాలా ఆసుపత్రికి తరలించారు. హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబాలా ఢిల్లీ జమ్మూ జాతీయ రహదారిపై టెంపో ట్రావెలర్ను ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా మాతో వైష్ణోదేవి ఆలయానికి టెంపో ట్రావెలర్లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని అంబాలా ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలో మళ్లీ నేరాలు బుసలు కొడుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో నేరగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. వనపర్తి జిల్లాలో మరో బీఆర్ఎస్ నేత మర్డర్ జరిగింది. బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డిని దారుణంగా హత్య చేశారు. పరిపాలన చేతగాని కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలను మాత్రం వెన్నుతట్టి ప్రోత్సహిస్తోంది. గత 10 ఏళ్లు తెలంగాణ ఎంత ప్రశాంతంగా ఉంది. ఒక నిశ్చల తటాకంగా నిర్మలంగా ఉండేది తెలంగాణ రాష్ట్రం. బీఆర్ఎస్ పాలన ఉన్నంతకాలం ఎక్కడా చీమ చిటుక్కుమనలేదు. లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయడంతో క్రైమ్ కంట్రోల్ అయింది. బీఆర్ఎస్ పాలనలో హత్యా రాజకీయాలకు చోటు లేదు. పాలిటిక్స్ కూడా హుందాగా ఉండేలా చూసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు క్రైమ్ సీన్ గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో లేదో నేరాలు మళ్లీ జడలు విప్పాయి. కుబుసం విడిచిన విషనాగుల్లా కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ పాలనలో డే 1 నుంచే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ రాజ్యంలో విశృంఖలంగా హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో నేరాలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ నాయకులపై అరాచకంగా దాడులు జరుగుతున్నాయి. ఆ క్రైమ్లో భాగంగానే వనపర్తి జిల్లాలో మరో బీఆర్ఎస్ నేత మర్డర్ జరిగింది. చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డి. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీధర్ రెడ్డిని దారుణంగా హత్య చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే ఇదే కొల్లాపూర్ నియోజకవర్గంలో పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ యాదవ్ ను రాజకీయ కక్షతో దారుణంగా మర్డర్ చేశారు. శ్రీధర్ రెడ్డి హత్య విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొల్లాపూర్ వెళ్లారు. చిన్నంబావి దగ్గర కేటీఆర్ నేతృత్వంలో ధర్నా చేపట్టారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కాంగ్రెస్ హత్య రాజకీయాలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. మంత్రి జూపల్లి కృష్ణారావే ఈ హత్య చేయించాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి తీరుపై కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు భగ్గుమన్నారు. మనుషులను చంపడానికే జూపల్లికి మంత్రి పదవి ఇచ్చారా అంటూ మండిపడ్డారు. పేగులు మెడలో వేసుకుంటానన్నది ఇందుకేనా రేవంత్ అని సూటిగా ప్రశ్నించారు. 5 నెలల నుండి మేము భయంతో బతుకుతున్నాం. ఎలక్షన్ లో కూడా ధైర్యంగా తిరగలేకుంటున్నాం. ఎక్కడ అన్ని భయంతోనే ఒక వార్నింగ్ ఒక ఏదో ఒకటి చేస్తున్నారు. దాన్ని బట్టి మేము వెనకడి చేస్తున్నాము. ఇవాళ మా ముఖ్య నాయకుడు ఆ ఊర్లో మెయిన్ లీడరు, మాకు మండలం లీడరు, ఆయనను గొంతుతో అంత నరికిందంటే అది మాకు షాంపిల్ చూపించిండు.
షాంపిల్ చూపించిండు. ఆల్రెడీ జడ్పీటీసీ గారికి వార్నింగ్ ఉంది, నాకు వార్నింగ్ ఉంది సార్. ఈ 2 వార్నింగ్లు ఉన్నాయి. అందుకు మేము భయంతోనే ఇంత తెగిస్తున్నాము. మేము బతకాలంటే అక్కడ మంత్రి పదవి ఉండాలన్నా ఉండకూడదా మేము రేవంత్ రెడ్డితోనికే పోతాం. ఇది మీరు నేర్పించి పంపి, ఈ సంస్కృతి నేర్పి మంచిలో చంపవని నువ్వు మంత్రి పదవి ఇచ్చి పంపినావా అని మేము అడగాలనుకుంటున్నాం. మేము వెళ్తాం ఆయన దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన దగ్గరనే కూర్చుంటాం. మేము మా మండలం మొత్తం పోతాం. మేము బతకాలన్నా లేదంటే నీ ఇంటి ముందర కూర్చుంటాం, నువ్వు సాకు. అనంతరం చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లి గ్రామం వరకు కేటీఆర్ నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ అరాచకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం శ్రీధర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యుల్ని కేటీఆర్ పరామర్శించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గువ్వల బాలరాజు, మన్నె క్రిషాంక్ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం శ్రీధర్ రెడ్డి అంత్యక్రియల్లో కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఆయన అంటున్నాడు స్పష్టంగా, నేను రాసిచ్చినా, నేను కంప్లైంట్ ఇచ్చినా దీని వెనుక జూపల్లి కృష్ణారావు ఉన్నాడని, కానీ పోలీసులు నా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు, జూపల్లి కృష్ణారావు పేరు పెట్టవద్దని ఒత్తిడి తెస్తున్నారని చెప్పి ఆ మరణించిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి గారు చెప్తా ఉన్నారు. ఇది ఏ రకమైన ప్రభుత్వమో ఆలోచన చేయాలా. రాహుల్ గాంధీ చెప్తుంటాడు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు, మొహబ్బత్ కి దుకాన్ అని మాట్లాడతాడు. ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్ రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా. ఇదేనా హత్యలు, మరి ఇదేనా దాడులు, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా వాళ్లకు బెదిరింపులు, బైండ్ ఓవర్లు, ఇదేనా నీ చిల్లర రాజకీయం అని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. ఈ సంస్కృతి కొనసాగితే తెలంగాణకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. దీని ఇకనైనా తెరదించుదాం. ఇక లేదు అంటే మాకు కూడా ఓపిక నశిస్తే ఏం జరుగుతుందో దానికి బాధ్యత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఆ కుటుంబానికి పూర్తి కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న హత్య రాజకీయాలపై తెలంగాణ సమాజం మండిపడుతోంది. ఎన్నడూ లేని విధంగా ఇలా పట్టపగలే మర్డర్లు జరుగుతుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లా అండ్ ఆర్డర్ను చేతుల్లోకి తీసుకుని కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోవడంపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.